చూడండి, నార్త్ అంతా క్లోజ్ ఉంటుంది అనమాట. ఈ రో హౌజెస్లో నార్త్ టాయిలెట్, మళ్ళీ మెట్లు కూడా వాస్తు అంటే మన యొక్క జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. వెస్ట్లో స్టెప్స్ వచ్చినాయి, అలాగే ఇట్లా మెయిన్ వెస్ట్ ఎంట్రన్స్ తోటి ఇక్కడంతా కూడా నార్త్, ఎదురుగా వెళ్ళేది ఈస్ట్, సౌత్. ఓకే, చూడండి, నార్త్ అంతా క్లోజ్ ఉంటుంది అనమాట. ఈ రో హౌజెస్లో నార్త్ మొత్తం క్లోజు, అలాగే సౌత్, ఇక్కడ సౌత్ క్లోజు. చూసారు కదా, సౌత్ ఎక్కడ కూడా ఓపెన్ ఉండదు. వీళ్ళు చేసిన ఏంటంటే నైరుతిలో టాయిలెట్, మళ్ళీ మెట్లు కూడా ఇంటి లోపలికి వచ్చినాయి కాబట్టి కిచెన్ ఇది చూసారు కదా, కిచెన్ ఎఫెక్ట్. సో కంప్లీట్ ఇక్కడ కూడా యూటిలిటీ ఇచ్చారు, కానీ కంప్లీట్గా నార్త్ అనేది క్లోజ్, సౌత్ అనేది కంప్లీట్ క్లోజ్. మళ్ళీ ఇక్కడ టాయిలెట్. సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ దగ్గర ఒక 12 years కంప్లీట్గా నార్త్ క్లోజ్డ్ ఇల్లు అనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నార్త్ ఎక్కడైతే క్లోజ్ ఉంది కంప్లీట్గా అంటే అక్కడ మనీ కానీ ఆపర్చునిటీస్ కానీ రావు. సో అలా ఒక 12 years ఈ ఇంట్లో ఉండి కొంచెం స్ట్రగుల్ అంటే ఎదుగుదల ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది, మనం అనుకున్న నెరవేరుతుంటే సంతోషం ఉంటుంది. కానీ అలాంటివి ఏవి కూడా ఇక్కడ అంత స్పీడ్గా ఉండవు. ప్లస్ బొదుగు లేని జీవితాలు గడుపుతారు ఇలాంటి ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళని తొందరగా ఇలాంటి ఇళ్ళని సెలెక్షన్ చేసుకోవద్దు, అలాంటి ఇళ్ళు కట్టుకోవద్దు. అలాగే కామన్ వాల్స్ ఉన్న ఇళ్ళల్లో అస్సలు ప్లాట్స్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, అస్సలు ఉండకూడదు అని సబ్జెక్ట్ తెలిస్తే మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోరనే ఈ వీడియో. సో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో వాస్తు అంటే మన యొక్క జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. సో తెలుసుకొని పాటించండి, ఆ యొక్క అనుభవంతో సుఖాన్ని పొందండి. ఎందుకంటే తెలియక చేసే తప్పు వల్ల, తెలియక చేసిన ఆ తప్పును అనుభవించాల్సింది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు. సో జాగ్రత్త, టేక్ కేర్. థ్యాంక్ యూ, మీ ఆంజనేయ వాస్.